ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ మరి నాటి వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మన హృదయాలు మనం సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనతో అయినా మాట్లాడే దేవుడు, ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవునిగా మనం దేవుని యొక్క వాక్యానికి ఆశతో ఎదురు చూసినట్లయితే మన హృదయాలను నిశ్చయంగా ప్రభు తృప్తిపరచగలిగిన దేవుడు. ఫిబ్రవరి మాసం 10వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాగ్దానం ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ఒకసారి ఒక తండ్రి తన కుమారుడికి ఒక చిన్న మట్టి పాత్రను తెచ్చిచ్చాడు. ఆ పాత్రతో ఆ చిన్న కుమారుడు ఆడుకుంటున్నప్పుడు అది పగిలిపోయింది తన చేతుల్లో. చాలా భయంతో అడిగాడు తండ్రిని, నాన్న ఇది తిరిగి బాగుపడుతుందా, ఉపయోగపడుతుందా అని. అయితే తండ్రి చెప్పాడు, నేను దీనిని తిరిగి బాగు చేస్తాను. ఎందుకు అని ఆ తండ్రి చెప్పగలిగాడంటే, ఆ తండ్రి ఒక కుమ్మరివాడు, కుండలు బాగు చేసే ఒక వ్యక్తి. మన జీవితాలు కూడా ఈ రోజున విరిగిపోయి ఉండొచ్చు. పగిలిపోయిన పాత్రలకి సాదృశ్యంగా ఈ రోజున మన జీవితాలు ఉండొచ్చు. పాపం, బాధ, నిరాశ, దుఃఖం, హృదయం గాయమైపోవడం, ఇవన్నీ చూసిన దేవుడు అంటున్నాడు, నేను నీ గాయాలను బాగు చేస్తాను, నేను నీకు తిరిగి ఆరోగ్యాన్ని ఇస్తాను, నీ గాయాలను నేను మాన్పెదను. ఈ వాగ్దానం మనకు ఒక ఆశనిస్తుంది కదా. ఇది ఇంకా అవదు, ఇది చేయలేం అని చెప్పట్లేదు దేవుడు. నేను బాగు చేస్తాను. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు నిరాశలో ఉన్న ఇజ్రాయేలులతో ఈ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బబులోను నుంచి తిరిగి రావడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. అయితే వారి హృదయాల్లో చాలా గాయాలు, చాలా బాధ. అప్పుడు దేవుడు వారి పాపాన్ని చూసి దేవుడు చెప్తున్న మాట, నేను తిరిగి మిమ్మల్ని కడతాను. అది భౌతికంగా కాకపోయినా ఆధ్యాత్మికంగా, మానసికంగా, సంబంధ బాంధవ్యాలలో వారు పగిలిపోయి ఉండగా ప్రభు ఈ వాగ్దానాన్ని వారికి ఇస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మనందరికీ కూడా ఈ యొక్క వాగ్దానం వర్తిస్తుంది. ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితంలో కూడా బబులోను అనే బంధాలలో ఉన్న ఆ పరిస్థితులు మనందరి జీవితాల్లో కూడా ఉన్నాయి. పాపము చేత దేవునికి దూరం అవుతున్న పరిస్థితులు, భయం, ఆందోళన, ఒంటరితనం. ఈనాడు మనందరితో ప్రభు చెప్తున్న మాట, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నీ గాయాలను నేను మాన్పెదను. గాడ్ హీల్స్ ద వూండ్స్. దేవుడు గాయాలను బాగు చేస్తానంటున్నాడు. అయితే మన గాయాలేంటి? పాపం వలన మన గుండె చీలిపోయింది. అవిధేయతను బట్టి మనం బలహీనమైపోయాం, ధైర్యం కోల్పోయాం. మన యొక్క స్నేహితులు, కుటుంబాలు, సంబంధాల్లో మనం అనేకమైన గాయాలు, వివాహ విభేదాలు, కుటుంబ విభేదాలు, డిప్రెషన్, ఆర్థికమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, దేవుని యొక్క కోపం మన మీద నిలిచి ఉంది అనే భయం మనలో, నిరాశ, నమ్మకం కోల్పోవడం. ఈ పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఉన్నారా? అయితే ఈ వాగ్దానం మీ కొరకే. ప్రభు ఇస్తున్న వాగ్దానం, నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, మీ గాయాలను తిరిగి నేను కడతాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు అంటాడు, ఇదిగో ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిదిరి. మనకి ఎలా వచ్చింది స్వస్థత? యేసుక్రీస్తు ప్రభు యొక్క గాయములను బట్టి. ప్రభు మన కొరకు గాయపరచబడ్డాడు మనకి స్వస్థతనివ్వడానికి. మనల్ని ప్రభు తన రక్తంతో ఆయన కొనుక్కున్నాడు. మనం ప్రభువారం, దేవుని బిడ్డలం. అందుకే ప్రభు అంటున్నారు, ఇదిగో నేను నీకు నీ గాయాలను మాన్పుతాను, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. ఎలాంటి ఆరోగ్యం ఇది? మన శరీరం దేవునికి ఆలయం. చాలా డిప్రెషన్, భయం, ఆందోళన మనల్ని నిలబడి చేస్తూ ఉంటాయి. అందుకే వాక్యం చెప్తుంది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేనిని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలో కూడా ప్రార్థన, విజ్ఞాపనతో, కృతజ్ఞతతో మీ విన్నపాలు ప్రభువుకు తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయాల్లో కుమ్మరించబడుతుంది. తలంపులకు, ఆలోచనలకు కావలి ఉంటుంది. నిజమే కదా? మనం చేసిన పాపం, మన దోషాలు మన ఆత్మను బాధిస్తూ ఉంటాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు క్షేమం, ఆరోగ్యాన్ని నేను కలిగిస్తాను. నెమ్మది కోల్పోయారా? సమాధానాన్ని కోల్పోయారా? తెలియని ఒంటరితనం,
వెంటాడుతా ఉందా? దేవుడిస్తున్న వాగ్దానం, నేను మీ గాయాలను మాన్పెదను, మీకు ఆరోగ్యాన్ని తిరిగిస్తాను. ఈ వాగ్దానం మనకి జ్ఞాపకం చేయాల్సిందే పోరాటం, యుద్ధం. మన పాపం, శత్రుత్వం, దేవునికి మనం శత్రువులుగా మారాం. అయితే దేవుని యొక్క కృప మనల్ని తిరిగి గాయాలను మార్పి ఆరోగ్యాన్ని ఇచ్చి స్వస్థతనిస్తానంటున్నాడు ఆయన. ఇది శత్రువుపైన యుద్ధం కాదు, మన సొంత గాయాలపైన చేసే యుద్ధం. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మీతో ఉన్నాను, ధైర్యంగా ఉండండి. ఇది ఒక గొప్ప హామీ. ఉదాహరణకు, ఒక యుద్ధం చేసే ఒక సైనికుడు గాయపడినప్పుడు అతనికి తిరిగి ఆ గాయాలను కట్టి బాగు చేసిన తర్వాత అతను తిరిగి మరలా యుద్ధంలోనికి వెళ్ళాలి. మన జీవితంలో కూడా అదే. దేవుడు మనం పొందిన గాయాల నుంచి మనకి విడుదల దయచేసి తిరిగి, మన జీవితమే ఒక యుద్ధం కదా, యుద్ధ రంగంలోనికి దేవుడు మనల్ని పంపిస్తాడు. ధైర్యంతో, విశ్వాసంతో, దేవుని యొక్క ప్రేమని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగాలి. ప్రతి యుద్ధంలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు అనే నిశ్చయతతో, నిరీక్షణతో, బలహీనము కాకుండా మనం ముందుకి పోరాడే శక్తితో మనం ముందుకు సాగాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమైనది. ఈరోజు ఈ వాక్యం వెంటనే అందరికీ కూడా ఒక ప్రశ్న. నీ గాయాలను నువ్వు మాన్పుకోలేవు, స్వస్థత నీకు నీవుగా చేసుకోలేవు. అది దేవుడు మాత్రమే చేయగలడు. వాగ్దానం పైన ఆధారపడండి. సంపూర్ణంగా ప్రభువుకి మీ జీవితాలను అప్పగించుకోండి, అంగీకరించండి, ఒప్పుకోండి. కన్ఫెషన్, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో మన పాపములను గురించిన నిశ్చయత ప్రభు సన్నిధిలో మనం పొందుకున్నప్పుడు ఆయన ప్రతి గాయాన్ని కూడా ఆయన మాన్పగలిగిన దేవుడు, ఆరోగ్యాన్ని దయచేయగలిగిన దేవుడు, ధైర్యంతో ప్రభు నిలబెట్టగలిగిన దేవుడు. ఈ వాక్యం ద్వారా ప్రభు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మిమ్మల్ని మేము నమ్ముతున్నాం, కొనియాడుతున్నాం దేవా, స్తుతిస్తూ ఉన్నాం. మా గాయాలను నువ్వు మాన్పగలిగిన దేవుడు. మా శరీరంనకు, మనస్సుకు, ఆత్మకు కలిగిన ప్రతి గాయంనకు కూడా ప్రభా నువ్వు స్వస్థతనివ్వగలిగిన దేవుడు, ఆరోగ్యమును దయచేయగలిగిన దేవుడు, మా ప్రతి గాయం నుంచి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు. అవును ప్రభా, పాపం మమ్మల్ని ఎంతగానో వెంటాడి ప్రభా మా గాయములు లోతుగా చేసి ఉండగా దేవా, నీ రక్తమే మా ప్రతి పాపం నుంచి విడుదల చేసింది. నీకు వందనాలు. నీ కృపగలిగిన హస్తాలకి ఇదిగో ప్రభా, నువ్వు మా మంచి వైద్యుడు నాయన, మా రక్షకుడు నీవు దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని రక్షించుటకు, మమ్మల్ని విమోచించుటకు అనునిత్యము దేవా ఇదిగో నీ యొక్క హస్తము చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలు. నీ అరచేతిలో మమ్మల్ని చెక్కున్నందుకు నీకు వందనాలు. ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్క బిడ్డ నీ చేతులుగా అప్పగిస్తున్నాం. నిశ్చయంగా దీవించండి, బలపరచండి, నీ కృపను విస్తరింపచేయమని దేవా ప్రతి గాయమును మీరు కట్టండి, మాన్పండి ప్రభా. ఆరోగ్యాన్ని బిడ్డలకి దయచేయమని అయ్యా, ఎక్కడైతే ప్రభా వేధించబడతా ఉన్నారు, శోధించబడతా ఉన్నారు ప్రభా, ఏ సమస్య చేత నీ బిడ్డలు ఏడవబడుతూ ఉన్నారు దేవా, ఆ ప్రతి సమస్య పైన నీ బిడ్డలకి విజయం దయచేయమని తండ్రి నీకు వందనాలు. సంతోషానందాలతో నీ బిడ్డల్ని నింపి నడిపించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాలు మీరు తోడేయండి. ప్రతి చీకటిని, అంధకారాన్ని తొలగించి వేయమని నిశ్చయంగా గొప్ప ధైర్యంతో, విశ్వాసంతో, భక్తి జీవితంలో ఇంకనూ శక్తి కలిగి ముందుకు సాగే కృపను నీ బిడ్డలకి ఇమ్మని మీ కృప కలిగిన హస్తాలకి ఇదిగో నీ బిడ్డలను అప్పగించుకుంటూ నేను ఈ దినమునకు కావలసిన ప్రతి నడిపింపును కూడా నీ బిడ్డలకి దయచేయండి. ధైర్యం కలిగిన ఆత్మతో నింపండి. చేసే ప్రతి ప్రయత్నాలను కూడా మీరు దీవించండి. కుటుంబాల చుట్టూ నీ కంచివ్వండి. రాకపోకల్లో మీ కాపుదల భద్రతనివ్వండి. యవన బిడ్డలకు సరైన గైడెన్స్ మీరు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.